మున్సిపల్ కార్మికులకు గత 5 సంవత్సరాలైంది వేతనాలు పెంచలేదు. పీఆర్సీ వేతన సవరణ డేట్ కూడా అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగానే 26,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగానే మున్సిపల్ కార్మికులు యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోతే, డ్యూటీలో ప్రమాదాలు చనిపోతే 30 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా రిటైర్డ్ 60 సంవత్సరాలు అయినాక ఉద్యోగ విరమణ చేసేటప్పుడు ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. కోర్టుకు పోయినా కానీ వాళ్ళు చరణం లేదు. అందుకని మేము ఈ డిమాండ్స్తో కనీసం వారికి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. దాంతో మాదిరిగా బడ్జెట్ లేదని చెప్పేసి కనీసము మట్టి ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా, డ్యూటీలో చనిపోతే 30,000 రూపాయలని గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అటువంటి జాప్యం చేసి ఇస్తలేరు. ఆ 30,000 ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ కార్మికుల మాదిరిగానే CL 15 గవర్నమెంట్ ఏఐటీసీ కొట్లాడడం తీసుకొచ్చేసింది. అవి కూడా అమలు చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ప్రస్తుతం 15,500 ఉన్నది. 26,000 రూపాయలు కావాలి. మేము చేయకపోతే పోరాటం చేస్తాం. గతంలో కూడా మాకు ఎవరు ఇంత ఇస్తామని అనలేదు. అప్పుడు పోరాటం చేసినందువల్లనే 15,500 ఇచ్చిండ్రు. వెళ్తుంది. మేము ఇదివరకు చాలాసార్లు పోయి కలిసినాం. మేము సరి అయిన సమయంలో మాకు వ్రాతపూర్వకంగా లెటర్ కూడా పంపించిన ఏఐటీస్కి. సరి అయిన సమయంలో మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నాడు. 4 నెలలు అయిపోయింది కాబట్టి మేము ఈ యొక్క పోరాట మార్గం ఎంచుకొని ఉద్యమానికి సిద్ధమైనాం. దీని తర్వాత అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమవుతామని తెలియదు. కార్యాచరణ అంటే ప్రతి మున్సిపాలిటీలో చైతన్యపరచడం, అంచెలంచెలుగా నిరసనలు, ధర్నాలు, పికెటింగ్లు ఇవన్నీ కూడా చేసి చివరిగా సమ్మె చేయడానికైనా సిద్ధం. మా అధ్యక్షులు గారు మాట్లాడతారు. గవర్నమెంట్ మా డిమాండ్ పాస్ కావాలని చెప్తాం. ఈరోజు మున్సిపల్ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు CDMA కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అన్ని కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నెల 18 నుంచి 23 తారీఖు వరకు. ఈరోజు 26 తారీఖున రాష్ట్ర నలుమూలల నుండి అన్ని జిల్లాల మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ కాకుండా ఏదైతే మున్సిపల్ రాష్ట్రంలో ఉన్నటువంటి 138 మున్సిపాలిటీల్లో ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్గా వినట్టు కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 108 మున్సిపాలిటీలు. ఆ మున్సిపాలిటీల్లో ఏదైతే గ్రేటర్లో 18,000 రూపాయలు వేతనం తప్ప మున్సిపాలిటీల్లో 15,600 రూపాయలు మాత్రమే కార్మికులకు ఇస్తూ ఉన్నారు. దాంట్లో ESI PFను 14,000 పైచిలకు మాత్రమే కార్మికులకు అంతా ఉన్నది. మేము కార్మిక సంఘంగా డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఇవాళ 14,000 రూపాయలు ఇవాళ ఒక కుటుంబం బతకాలి అంటే కనీస వేతనం 26,000 రూపాయలు కావాలి. ఈ దుర్భరమైనటువంటి జీవితం ఈ కార్మికులు గడుపుతున్నారు. ఇవాళ నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఆ కార్మికులు ఉదయం 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు చేసినట్టు నేపథ్యంలో 8 గంటలు పని చేసినా కనీస వేతనం అమలు కావడం లేదు. అందుకనే ఏఐటీసీగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 5 DAలను విడుదల చేయాలని, పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే రిటైర్మెంట్ అయిపోయి 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయితే ఆ కార్మిక కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ద్వారా ఇప్పటికే మా సంఘం రాష్ట్ర నాయకులందరూ కూడా దాదాపు 6 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే సాంబశివరావు తరపున మేము ముఖ్యమంత్రి గారిని మా రాష్ట్ర నాయకత్వ ప్రతినిధి బృందం కలవడం జరిగింది. వారికి ఈ వేతనాలకు సంబంధించి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు సానుకూలంగా స్పందిస్తూ
మేము కొత్తగా వచ్చినాం, మాకు కొంత వ్యవధి ఇస్తే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అన్నీ కూడా స్టాటిస్టిక్స్ తీసుకొని ఇది అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయినా నేటికి అమలు కానందున ఇవాళ మేము ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. మేము ఈ ఆందోళన అంచెలంచెలుగా ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి తక్షణమే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలి, తక్షణమే పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. కల్పించని ఎడల రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాది ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ. నేను 29 సంవత్సరాలు బట్టి మున్సిపాలిటీలో మేస్త్రిగా చేస్తున్నా. మేము కరోనా టైంలో ఏం చేశామో మీకు తెలుసు, అందరికీ ప్రజలందరికీ తెలుసు. శవాలను తీసాం, పూడ్చాం, కానీ మా ఆరోగ్యాలు ఎవరూ చూడలేదు. నెక్స్ట్ మేము రావడంతోనే మీకు పర్మనెంట్ చేస్తాం, సర్వీస్ ప్రకారం తక్కిన వాళ్ళకి 26,000 జీతాలు ఇస్తాం, మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం అని ఎన్నో బూటకు అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ మాకేమీ చేయలే. మాకు 9,500 నుంచి 9,500 జీతాలు, 9,500 1250 నుంచి చేస్తున్నాం. ఎక్కడ 96 నుంచి ఈ మధ్యనే 9,500 చేశారు. 26,000 ఇస్తే కానీ అట్లంతా సరిపోతాయి. నాకు ఒక్కతే పాప, నాకు భార్య అనారోగ్యం, నేను హ్యాండిక్యాప్డ్. అయినా నేను మార్నింగ్ ఉదయం 5ంటికి మా వర్కర్లు మొత్తం నా స్టాఫ్ మొత్తం కష్టపడి పనిచేస్తున్నారు, కానీ చేసినా సుఖం లేదు. కానీ ఏమిటి ఈ జీవితం? మా సిఐటి నాయకులు మా ఎంబటి ఉన్నారు. మా సిఐటి నాయకులు మీరు రోడ్డున నిరాహార దీక్ష చేయాలంటే మన సిఐటి తరఫున నేను అమర నిరాహార దీక్షాన్ని కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే మా వర్కర్ల తరఫున నాకు 29 సంవత్సరాలు చేస్తున్నాను. నన్ను రెగ్యులర్ చేయాలి. నా తోటి వాళ్ళ 29 సంవత్సరాలు చేసే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలా? సరిపోదండి. ఎలా సరిపోద్ది? మీకు కూడా తెలుసు ఎలా సరిపోద్ది. అప్పో సప్పో అది ఇది కూలీనాలి. మొన్న మేజర్ ఆపరేషన్ అయింది మా భార్యకి, కానీ అక్కడ అప్పో సప్పో చేసి మేము చేస్తున్నాం, రోడ్డున పడుతున్నాం. అందుకని మాకు ప్రభుత్వం మాకు అంతకాడికి నేను ఏం అడగాలి? నేను అమరనిరాహార దీక్ష సిఐటి తరఫున, మన మున్సిపాలిటీ వర్కర్ల తరఫున నేను అమరనిరాహార దీక్ష చేయడానికి కూడా. రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేడు. రామిరెడ్డి వారు కాదు, మేము రోడ్డునెక్కి ఆ నిరాహార దీక్ష చేయడం తప్ప మా ఏటీసీ వాళ్ళ తరఫున ఇంకేం లేదు.